హలో అండి, నమస్తే. నేను సాయి ప్రసాద్, చైర్మన్ సిఐఐ తెలంగాణ. ఇండస్ట్రీ తరపు నుంచి బడ్జెట్ మేము వెల్కమ్ చేస్తున్నాము. మేము అవుట్ ఆఫ్ 10 వీ గివ్ అ రేటింగ్ ఆఫ్ 6 or 7. చాలా ఏరియాస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి ఇన్సెంటివ్స్ని అనౌన్స్ చేశారు. ఇది విమెన్స్ ఎంపవర్మెంటు, విమెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో, స్కిల్ డెవలప్మెంట్లో మన యంగ్ చిల్డ్రన్కి స్కిల్స్ ఎట్లా మనం డెవలప్ చేయాలని చెప్పి, అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. వేర్ అగ్రి హబ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్కి ఫార్మర్స్ యూజ్ చేయగలరు దాన్ని, వేర్ లోకల్ ప్రొడ్యూస్ని డొమెస్టిక్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయగలరు. అలాగా అండ్ ఎనర్జీ సెక్టర్లో ఆల్సో స్మాల్ స్కేల్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి దెర్ వాజ్ అనౌన్స్మెంట్ చేశారు. అది కూడా మన నేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు మనం చాలా ఎనర్జీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము ఫారిన్ కంట్రీస్ నుంచి. దాన్ని రెడ్యూస్ చేయాలంటే మనం డొమెస్టిక్గా జనరేట్ చేసుకోవాలి. అంటే ఈ ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ అయి ఉంటే బాగుంది అని మీకు ఏమైనా అనిపించింది? అది మిస్ అయింది బడ్జెట్లో. అట్లంటే మేము బడ్జెట్ని ఎలాగ చూస్తున్నామంటే, ఈ బడ్జెట్ ఒకటి ఈ 2024లో అనౌన్స్ చేసింది లేకుండా 2023లో ఏం చెప్పారు, 2022లో ఏం చెప్పారు, లాస్ట్ ఇయర్స్లో ఏం చెప్పారు, దానికి అంతా ఇది అడిషన్గా పోతున్నాయి. ఈ బడ్జెట్ అనేది ఒకటి ఈ ఏండుకు కాదు, కొన్ని అనౌన్స్మెంట్స్ ఇది ఇంకా 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినాక మనకు ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద లేబర్ వస్తుంది ఈ బడ్జెట్ నుంచి. థ్యాంక్ యూ.